హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఏఎస్విఎస్ ఛానల్. ఈరోజైతే నేను హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతునికి పూజ చేసుకున్నానండి. ఆ వీడియో మీతో షేర్ చేసుకుందామని పోస్ట్ చేస్తున్నాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో పూజా విధానం మొత్తము చూపిస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడడం వల్ల ఇంకొంతమందికి వీడియో రీచ్ అవుతుందని, మరికొంతమందికి హెల్ప్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. నేనైతే ముందుగా ఒక పీటను ఏర్పాటు చేసుకొని, పీట పెట్టుకునే ప్లేస్లో కూడా మనము పసుపు కుంకుమతో మంచిగా అలికి ముగ్గు వేసుకొని ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి. ఆంజనేయ స్వామి వారికి ఎరుపు పువ్వులతో కానీ, ఎరుపు అంటే ఇష్టం అండి, సింధూరంతో చేస్తారు. మామూలుగా ఎరుపు పుష్పాలతో చేస్తారని చెప్పేసి విన్నాను. అందుకే ఎరుపు వస్త్రం పరిచి స్వామివారి ఫోటోకి కూడా కుంకుమ పెట్టకూడదండి. గంధము సింధూరతో బొట్లు పెట్టి అలంకరణ చేసి స్వామివారికి తమలపాకుల మాల, వడమాల సమర్పిస్తే చాలా మంచిదండి. నాకు ఓపిక లేకపోవడం వల్ల వడమాల వేయలేదు, తమలపాకుల మాలనైతే వేశాను. తమలపాకుల కూడా ఎలా మాల కట్టాలనేది నా ఛానల్లో ఉందండి, ఛానల్లోకి వెళ్ళి చూడండి. స్వామివారికి అరటి పండ్లు అంటే చాలా ఇష్టము. అరటి వనంలో, అరటి తోటల్లో స్వామివారు విహరిస్తుంటారని చెప్తుంటారు కదా, అందుకే నేను డెకరేషన్ పర్పస్ కూడా అరటి గేలలు అయితే పెట్టుకున్నాను. తర్వాత అరటి దీపాలు కూడా పూజలో ఉండేలా చూసుకోండి. స్వామివారికి అరటి దీపాలు అంటే కూడా చాలా ప్రీతికరం అని చెప్పేసి విన్నాను. స్వామివారి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇలా పంచామృతాలతో అభిషేకం అయితే చేసుకోండి. నా దగ్గర విగ్రహం లేదు, మామూలు ఇలా ఐడియల్ టైప్ ఉంటే దాన్ని పూజలో అయితే పెట్టుకున్నాను. స్వామివారికి గదలు ఉన్నాయండి నా దగ్గర, గదలు కూడా ఇలా బాగుంటాయని చెప్పేసి ఇలా పూజలో డెకరేషన్ పర్పస్ గదల్ని కూడా పెట్టుకున్నాను. మా వారు తీసుకొచ్చారని చెప్పేసి. మీ దగ్గర ఏవి ఉంటే అవి పెట్టుకొని పూజనైతే చేసుకోండి. ఈ పూజ చేసుకోవడానికి భక్తి ప్రధానం అండి. ముఖ్యంగా ఈ పూజ చేసే రోజు ముందుగానే పొద్దున లేచి తలంటు స్నానం చేసి స్వామివారికి పూజ చేసుకోవాలండి. తర్వాత శ్రీరామనామం ఎక్కడైతే జపించబడుతుందో హనుమంతుల వారు అక్కడ ఉంటారని చెప్పేసి అంటారు కదా, అందుకే నేను తమలపాకుల మీద కూడా శ్రీరామ శ్రీరామ అని రాసి నవధాన్యాలతో దీపం వెలిగించానండి. నవధాన్యాలతో దీపం వెలిగించడం వలన మనకు ఎలాంటి గ్రహ దోషాలున్నా తొలగిపోతాయని చెప్పి ఒక అయ్యవారు చెప్పారు నాకు. అందుకే ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా నవధాన్యాల దీపం వెలిగించాను. నవధాన్యాల దీపం వెలిగించినప్పుడు మట్టిది కానీ, ఇత్తడిది కానీ, వెండిది కానీ ఏదైనా ఒక ప్రమిదని తీసుకొని దానికి సింధూరంతో రాసి అందులో నువ్వుల నూనె పోసి 5 సింధూరం వత్తులు ఉంటాయి కదండి, ఆరెంజ్ కలర్ వత్తులు 5 వత్తులు వేసి ఈ దీపాన్ని అయితే వెలిగించాలండి. ఈ నవధాన్యాల దీపం మామూలుగా కూడా 5 మంగళవారాలు, 9 మంగళవారాలు, 11 మంగళవారాలు వెలిగించడం వల్ల కూడా చాలా విశేషమైన ఫలితాలు అయితే ఉంటాయండి. నేను ఎప్పుడు హనుమాన్ జయంతికి వెలిగిస్తాను, అందుకే ఈసారి కూడా హనుమాన్ జయంతికి వెలిగించానండి నవధాన్యాల దీపము. తర్వాత పూజలో ఖచ్చితంగా వినాయకుడు ఉండేలా చూసుకోండి, లేదంటే స్వామివారిని పసుపు గణపతినైనా చేసుకోండి. ఎందుకంటే ఏ పూజ చేసినా ముందుగా అయితే గణపతిని పూజించాలి కదండి. ఎలాంటి ఆటంకం లేకుండా స్వామి పూజ జరిగేలా చెప్పమని వేడుకోవాలి. స్వామివారికి శుక్లాంబరధరం అని చెప్పేసి తర్వాత హారతి ఇచ్చి నైవేద్యంగా ఏదైనా ఒక పండు కానీ, బెల్లం ముక్క కానీ వినాయకునికి సమర్పిస్తే సరిపోతుంది. నువ్వుల నూనెతో దీపం అయితే వెలిగించాలండి. నేను అరటి దీపాలు చివరిన వెలిగించానండి, ముందుగా అయితే ఈ దీపాలను వెలిగించాను. హారతి పాట, పంచహారతి అంటే స్వామివారికి ఇష్టం. స్వామివారికి 5 అనే సంఖ్య చాలా ఇష్టం అండి, అందుకోసమని పంచహారతిని కూడా ఇచ్చాను. తర్వాత అష్టోత్తరాలు స్వామివారివి చదువుకుంటూ తమలపాకులను కూడా సమర్పించాను. పుష్పాలనైనా సమర్పించవచ్చు. మరుసటి రోజు ఆ తమలపాకులు ఎవరిని తొక్కని చోట నీళ్ళల్లో వేస్తే సరిపోతుంది. మనం ఒక పూట భోజనం చేసి ఒక పూట టిఫిన్ తినవచ్చండి. ఉపవాసం ఉండాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ప్రతి సంవత్సరం ఇలానే చేస్తానండి నేను హనుమాన్ జయంతికి. ఈ సంవత్సరం కూడా ఇలానే చేసుకున్నాను. ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాలండి. ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు. నేల మీద పడుకుంటే చాలా మంచిది. ఆరోగ్యం సహకరించని వాళ్ళు బెడ్ మీదైనా బెడ్షీట్ చేంజ్ చేసుకొని పడుకోవచ్చు. చూసారు కదా, ఇలా నవధాన్యాల దీపం అయితే వెలిగించండి, చాలా బాగుంటుంది. గ్రహ దోషాలు ఉన్న ఏవైనా తొలగిపోతాయి.
స్వామివారి అష్టోత్తరం చదువుకున్నాక వీలైనన్ని సార్లు హనుమాన్ చాలీస చదవండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మంత్రాన్ని ఖచ్చితంగా వీలైనన్ని సార్లు స్మరించండి. స్వామివారు శ్రీరామనామ జపం ఎక్కడ ఉంటుందో స్వామివారు అక్కడే ఉంటారు కదండి. ఆ తర్వాత స్వామివారి కొబ్బరికాయ కొట్టి ఏదైనా పండు కానీ వడలు కానీ ఏదైనా నైవేద్యం సమర్పించవచ్చండి. వడపప్పు పానకం అయితే కంపల్సరీగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ కదా, మామిడి పండు కూడా పెట్టవచ్చు. నేనైతే వడపప్పు పానకము, మామిడి పండు, అరటి పండ్లు అంటే స్వామివారికి ఇష్టమని అరటి పండు కూడా నైవేద్యంగా పెట్టానండి. ఇదేనండి నా హనుమాన్ జయంతి పూజ. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూశారు కదా, చివరగా స్వామివారికి అయితే హారతి పాట పాడిన తర్వాత నైవేద్యంగా ఇవైతే సమర్పించాను. బాయ్ అండి.